అవునరా, నాకు నీకంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్. అరే అది కాదురా, నేను నా కళ్ళతో చూసారా. అరే ఇప్పుడు ఏమంటారా, తను వేరే వాళ్ళతో తిరుగుతుందంటావా? కానీ నువ్వు రాంగ్. తను వాళ్ళ బ్రదర్తో సినిమాకి వెళ్ళిందని నాకు క్లియర్గా చెప్పింది. అరే బ్రదర్తో ఎలా ఉంటారో తెలియనంత వెర్రివనైతే నేను కాదురా, అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదురా. అసలు రీజన్ ఏంటంటే నువ్వు సింగిల్ గాడివి. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది నీకు నచ్చట్లే, అందుకే ఈ స్టోరీస్ అని చెప్తున్నావు. అరే నీకు ఇది వేరే వాడితే చెప్పే అవసరం నాకు లేదురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్రా, అందుకే చెప్తున్నా నువ్వు బాధపడొద్దని. కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదురా, నువ్వు ఫ్రెండ్ కూడా కాదు ఈ క్షణం నుంచి. నేను ఇప్పుడే రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతున్నా. అరే ఏం మాట్లాడుతున్నావురా, ఒక్క నిమిషం ఆలోచించరా. ఒక్క నిమిషం తర్వాత నా నిర్ణయం ఇదేరా. రేయ్, నాదో చిన్న రిక్వెస్ట్, ఇక మీద నన్ను కలవడానికి ప్రయత్నించకు. ఒకవేళ ఎదురుపడినా నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. అరే ఎన్ని సిగరెట్స్ తాగుతావు ఒక రోజుకి? 3 or 4. నువ్వు మానేస్తే ఆ 3 or 4 కిసెస్ ఇస్తా. రియలీ? అయినా నువ్వు రోజు కలవు కదా. కలిసినప్పుడే అన్ని కౌంట్ చేసి ఇస్తా. ఇప్పుడే మానేసా, మరి అడ్వాన్స్గా? అదేం కుదరదు, రేపటి నుండి అమలు చేద్దాం. మరి మందు మానేస్తే ఏం ఆఫర్ ఉంది? నువ్వు వీక్లీ వన్స్ తాగుతావు కాబట్టి వీక్లీ 1 టైట్ హగ్. డీల్. చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. ఆప్కే ద్వారా ఒకసారి బండి పక్కకు ఆపవా? హలో హలో సింధు, ఎక్కడున్నావు? చాలా రోజులైంది, బయటకు వెళ్దామా? ఇప్పుడే అమ్మతో పాటు బయటకు వచ్చా, మళ్ళీ చేస్తా. సింధు, నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటో త్వరగా, అమ్మ నన్నే చూస్తుంది. నిన్నిప్పుడే ఒకరితో బైక్ మీద చూసా, నిజమా కాదా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? జస్ట్ ఆన్సర్ మీ, నిజమా కాదా? నిజమే. తననే నేను పెళ్లి కూడా చేసుకోబోయేది. తను వెల్ సెటిల్, ఇంకా అమ్మా నాన్నలు చూసిన సంబంధం.
మరి నాతో లవ్? చూడు ప్రేమ్, నేను చాలా ప్రాక్టికల్. నువ్వింకా సెటిల్ అవ్వలేదు, ఎప్పుడవుతావో కూడా తెలీదు. ఒకరితో లవ్ ఇంకొకరితో పెళ్ళి అని చెప్పడానికి సిగ్గా లేదా? సిగ్గు కాదు, నీకు బ్రేకప్ చెప్పడానికి ధైర్యమే లేదు. నీకున్న కోపానికి నన్నేమైనా చేస్తావనని భయం. నిన్ను చచ్చేంతలా ప్రేమించానే గాని చంపేంతలా ద్వేషించలేను. కానీ నువ్వు ఇచ్చిన ఈ షాక్కి నేనే హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు చచ్చినా నాకు పెద్ద నష్టమేం లేదు. మహా అంటే 10 రోజులు బాధపడతానేమో, తర్వాత అన్నీ మారిపోతాయి. ఎప్పుడైనా న్యూస్ పేపర్లో ప్రేమికుడి ఆత్మహత్య అని చదివినా, టీవీ న్యూస్లో చూసినా గుర్తుకొస్తావేమో, అంతే. అంతా క్లియర్ అయింది కదా, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. నువ్వెందుకు వచ్చావురా? నీ మొహం కూడా చూపించదన్నా కదా. అందుకే రా మాస్క్ పెట్టుకొని వచ్చా. నువ్వు జోకేసిన నవ్వే మూడ్లో నేను లేనురా. మరి ఏ మూడ్లో ఉన్నావురా? సూసైడ్ మూడ్లో ఉన్నావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసు. 20 రోజుల్లో ప్రతి మూమెంట్ నాకు తెలుసురా. మరేం చేయమంటావు రాజు చేసిన మోసానికి? అంటే నువ్వు చచ్చిపోయే అమ్మాయి గుణపడని చెప్దాం అనుకుంటున్నావా? మ్యాక్సిమం ఒక వారం బాధపడుతుందేమో, మహా అయితే ఒక 4 రోజులు గుర్తుపెట్టుకుంటుందేమో. అయినా నేను ఇక్కడికి వచ్చింది నిన్నేదో మోటివేట్ చేసి, నిన్ను కనిపించిన తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన చెల్లి, ఆమె పిల్లలు అని చెప్పడానికి నేను రాలేదు. ఎక్కడో చదివా, తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఎటువంటి నష్టం జరగదని. ఇప్పటికీ నీకు చావాలనిపిస్తే నేను నిన్ను ఆపను. నిన్ను కాదనుకున్న వాళ్ళ కోసం నీకు చావడం కరెక్టే అనిపిస్తే యూ డిజర్వ్ టు డై. నేను నీ బైక్ దగ్గర వెయిట్ చేస్తుంటా. ఓ షట్. ప్రేమ్ 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 వీడు వచ్చినట్టే ఉన్నాడు. ప్రేమ్! అరే ఉచ్చగట్లేదరా, ఉచ్చబోసుకుంటున్నారా? ఓ చల్. అరే ఒక్క నిమిషం ఆగురా, ఆ టాబ్లెట్స్ అక్కడే ఉన్నాయి, ఎవడన్నా మింగగలడు. అరే అవి మింగినా ఏం కాదు లేరా, ఏం కదా? అవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రా. అంటే ఆ షాప్ బోర్డు నన్ను మోసం చేశాడా? ఒక ప్రాణం సేవ్ చేశారా. అయినా ఈ డిప్రెషన్ ఫేస్ పెట్టుకుని ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్తో ఎవరైనా ఇస్తాడా రా? అన్నా ఇప్పుడు ఒకడు వెళ్ళాడు కదా, ఏం తీసుకున్నాడు? తను స్లీపింగ్ పిల్స్ అడిగాడు, కానీ నేనే విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చా. వాడి మొహం చూస్తే ఎట్టుంది చూడు. ఓకే థ్యాంక్ యూ అన్నా.
అవి మల్టీవిటమిన్ అని తెలుసు కదా, ఎందుకు కంగారు పడ్డావు? ఆ కోపంలో నువ్వేమైనా చేసుకుంటావని పరిగెత్తుకుంటూ వచ్చాను రా. నన్ను చావనే లేదు కాబట్టి నువ్వే నాకు ఇంకో పిల్లని సెట్ చేయాలి. పిల్లని కాదు కానీ ఇద్దరి పిల్లల తల్లిని సెట్ చేస్తారా? నీ అబ్బ- అరే ఈ షార్ట్ ఫిలిం మేము విని ప్రత్యక్షంగా చూసిన కథల ఆధారంగా తీశాము. ఎక్కడో చదివా, ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశాన్ని ఒక్క నిమిషం పాటు ఆపి ఆలోచిస్తే ఎటువంటి నష్టం జరగదని. మీకు సూసైడ్ థాట్ వస్తే ఒక్క నిమిషం ఆగి మిమ్మల్ని బాధించే బాధని కాకుండా మీరు పోతే బాధపడే వారి గురించి ఆలోచించండి. ఆత్మహత్య కాకుండా ఆత్మ విమర్శ చేసుకోండి. బ్రతకడానికి కారణం దొరుకుతుంది. ఈ షార్ట్ ఫిలిం చూసి ఒక్కరు మారినా మా ప్రయత్నం వృధా కానట్టే. జై హింద్, జై హింద్.